అలంకరించినటువంటి పెద్దలందరికీ నమస్కారం. కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇచ్చేసినటువంటి వారికి అందరికీ నమస్కారం. సార్, I would like to ask a little bit of question. CRPC 41 అమెండ్ చేయటం ఒక ముఖ్య ఉద్దేశము రాజ్యాంగ పరంగా పౌరులకు సంక్రమించినటువంటి హక్కు వైలేషన్ అవుతుంది అనేటువంటి ప్రధానమైన ఉద్దేశంతో లా కమిషన్ వారి సిఫార్సు మేరకు చేయబడింది. అయితే సార్, దానికన్నా ఎక్కువ ప్రస్తుత పరిణామాలను కనుక గమనించినట్లయితే ఏ ఉద్దేశం మీదనైతే లా కమిషన్ వారి సిఫార్సు మేరకు 41A అమెండ్ చేయబడిందో అంతకంటే ఎక్కువగా పౌరుల యొక్క ప్రాథమిక హక్కులు ఉల్లంఘన కాబడతా ఉన్నాయి. ఎంచేతనంటే సార్, నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఆనాడు లీగల్గా డిటెన్షన్ చేయబడితే ఈరోజు ఇల్లీగల్గా డిటెన్షన్ చేయబడుతూ ఉన్నారు. విక్టిమ్ని లేదా అక్యూజ్డ్ని మజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేసినప్పుడు వారు ఒక్కరోజు లేదా 2 రోజులు జ్యుడిషియల్ కస్టడీలో ఉండి లీగల్ డిటెన్షన్లో ఉండేవారు. ఏ డిటెన్షన్ అయినా కూడా డిటెన్షనే వారికి రాజ్యాంగపరంగా సంక్రమించినటువంటి హక్కులు ఉల్లంఘించబడుతున్నాయి అనేటువంటి సదుద్దేశం మీద లా కమిషన్ వారి సిఫార్సు మీద చేయబడినటువంటి ఈ అమెండ్మెంట్ ఆ రోజు 2 రోజులే ఉండేవారేమో జైల్లో, ఈరోజు మానసికంగాను భౌతికంగాను పోలీసుల ఆధ్వర్యంలో 10 నుంచి 20 రోజులు ఉండే అటువంటి పరిస్థితి ఉంది.